అది అది ఏంటి ఏంటది? చూస్తుంటే చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. ఏంటి స్పెషల్? ఏంటది చెప్పు. అంతా ఈ తావీజ్ మహిమ. అర్థం కాలేదు. నీకు అర్థం కాకపోయినా నష్టమేమీ లేదు. అంత మాట అనేసావేంట? అది అంతన్నాడింతన్నాడే గంగరాజు, ముంత మామిడి పండన్నాడే గంగరాజు, నవ్వాగే సెల్లన్నాడే గంగరాజు, హస్కన్నాడు బుస్కన్నాడే గంగరాజు. ఏంటది ఈ ఉత్సాహం ఉల్లాసం? బండి ట్రాక్ లో పడుతుంది. మరి ఎలా? అదే తావీజు మహిమ. మహిమ. ఏం తావీజ్ మహిమో ఏంటో చెబితే చెప్పండి, లేకపోతే లేదు. చెప్దాం, నిదానంగా చెప్దాం. ఆది, ఇప్పటి నుంచి నీ ఆపరేషన్ కరెక్ట్ గా అమలు చేయాలి. ఈ ఆపరేషన్ అంతిమ లక్ష్యం ఏంటి? అడ్డం ఉన్న వాటిని అడ్డం వదిలించుకోవడం. ఇప్పటి నుంచి నెల రోజులలో శిశిరకి ఒక గండం ఉంది. జాతకం చూసారా? శిశిర జాతకం ప్రతిరోజు నేను గమనిస్తూనే ఉంటాను. ఏ రోజు వీక్ టైం ఉంది, తనకెప్పుడు దోషకాలం ఉందా అని. కరెక్ట్గా నెల రోజుల తరువాత తన పరిస్థితి అస్సలు బాలేదు. ఒక మండలం రోజులు తన పరిస్థితి అల్లకల్లోలంగా ఉంటుంది. అది అత్యంత హీన పరిస్థితి. అప్పుడా టైంలో శిశిరని దెబ్బ కొట్టగలిగితే ఆయువును పట్టుకుపోతారు. మరి అప్పటి వరకు వెయిట్ చేద్దాం గురుజీ. అప్పటి వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు ఆది. కానీ నువ్వు చెయ్యవలసిన పని వేరొకటి ఉంది. ఏంటది గురుజీ? ఆస్తి. ఆస్తిని నీ పేరు మీదకి మార్పించుకోవాలి. శిశిర చచ్చాక ఆస్తి ఆటోమేటిక్గా భర్త పేరు మీదకే వస్తుంది కదా గురుజీ. అంత నమ్మకం ఏంటంట? ఏదో ఒక అనాథాశ్రమానికి రాసేసుంటే మనమంతా అనాథలైపోతాం. ఇది పాయింటే ఆది. అందుకే జాగ్రత్తగా డీల్ చేసి ముందు ఆ శిశిర ఆస్తిని నీ పేరు మీదకి రాయించుకో. రాస్తుందంటారా? రాయదు. బాలు, ఐ మీన్ రాసేలా చేసుకోవాలి అంటున్నాను అంతే. అంత ఈజీగా రాయదు కదా. అవును ఆది. నెమ్మదిగా సర్ది చెప్పి ఏదో ఒకటి మభ్యపెట్టి ఆస్తి రాయించుకో. ఆ తరువాత దోషకాలంలో గండ సమయంలో సరిగ్గా దెబ్బ కొడదాం. సరే గురుజీ, ఆ ప్రయత్నంలోనే ఉంటా. రెట్టుకులు కొట్టాం. కూల్ డ్రింక్ తెచ్చుకున్నాడు. అయ్యో, కూల్ డ్రింక్స్ హెల్త్ కి మంచిది కాదు. అదేం లేదన్నాడు. నేనెంత చెప్పినా వినలేదు భవానీ. నీతో షేర్ చేసుకుంటానని వచ్చాడు. నాకు జ్యూస్ ఇష్టం కానీ కూల్ డ్రింక్స్ ఇష్టం ఉండవు. అమ్మకి తెలిస్తే కోపడుతుంది, తిడుతుంది. సీక్రెట్ గా తాగేయ్. విరాజ్, నీకెన్నిసార్లు చెప్పినా వినవు. తెలియకుండా వైష్ణవి అక్క చేత తెప్పించుకున్నావు. ఈ ఒక్కసారికి డాడీకి ఫోన్ చేసి చెప్తానుండు. ఈ ఒక్కసారికి వదిలేదియా? విరాజ్, ఇక నుంచి కూల్ డ్రింక్స్ తాగను అంటే నేను కంప్లైంట్ చేయను. ఇస్ దట్ ఓకే? సరే అక్క. అదేంటి బ్లాక్ డ్రింక్ తెచ్చుకున్నా? ఆరెంజ్ డ్రింకో లేదంటే లెమన్ డ్రింకో తెచ్చుకోవాలి కదా. ఎందుకు భవానీ? బ్లాక్ డ్రెస్ కానీ బ్లాక్ వస్తువులు కానీ వేసుకోకూడదని చెప్పారు కదా గురూజీ. కానీ ఈ క్యారమ్ బోర్డ్, కాయిన్స్ అన్నీ బ్లాక్ గా ఉన్నాయి కదా. అవును కదా, నేను మర్చిపోయాను. అంటే ఇప్పుడు ఆ డ్రింక్ పట్టుకున్న దుష్టశక్తి వస్తుందా? ఏమో, ఎవరికి తెలుసు.